హాయ్ అన్న. హాయ్ బ్రో. రవి ప్యాంట్ వేసుకున్నాడు. Guys, don't do this. It's risky. మొత్తం సర్క్యూట్ కొట్టేసి మళ్ళీ మనం ఉప్సీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇక్కడ చెక్ పోస్ట్ అనిపిస్తుంది కదా. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యాన్ లైఫ్ విత్ రవి. సో లాస్ట్ వీడియోలో అయితే మనము ఉమ్లింగ్లా డెమ్చోక్ అదే ఇండియా చైనా బార్డర్ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ న్యూమార్క్ అయితే వచ్చేసినాము. న్యూమార్క్ వచ్చినాక అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే వెహికల్లో ఫ్యూయల్ అయిపోయింది. అసలు ప్రాబ్లం ఏంటంటే న్యూమాలో ఉన్న పెట్రోల్ బంక్ ఆ మిషన్ పని చేయకపోవడం వల్ల పెట్రోల్ అయితే కొట్టట్లేదు. పెట్రోల్ బంక్ షట్ డౌన్ ఉంది. అండ్ మెయిన్ లదాఖ్ రీజియన్లో మొత్తంలో చూసుకుంటే రెండు పెట్రోల్ బంకులు ఉంటాయి. ఒకటి వచ్చేసి డుర్బుక్ దాటినాక ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లో ఒకటి, అండ్ ఇక్కడ న్యూమాలో ఒకటి. ఓకేనా, మొత్తం నేను ఆ చుట్టూ తిరిగి వచ్చేసరికి 40 లీటర్లు ఖాళీ అయిపోయింది బండిలా. సో పెట్రోల్ లేకపోయినుండే. ఆ రోజు బ్లాక్లో కొందామన్నా బ్లాక్లో కూడా పెట్రోల్ లేదు. అందుకే ఇంకా ఫర్దర్గా ముంగటికి వెళ్ళలేదు. నిన్నేం చేసిన అంటే ఎట్లో బచాయించిపోయి బ్లాక్లో కొనుండే లీటర్ 140 పెట్టి కొనుక్కొని ఒక 20 లీటర్లు అయితే పోసుకొని ఈ రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాము. లేజీగా ఉండే పొద్దు నుంచి ఇంకా మంచిగా ఒక వాటర్ పాయింట్ దొరికింది, స్నానం చేసేసిన. ప్రజెంట్ మనం అయితే పూగా వ్యాలీ చూడడానికి వెళ్తున్నాము. లాస్ట్ వీడియో ఆల్రెడీ చెప్పినా కదా, పూగా వ్యాలీ అంటే ఏం లేదు, ఎంటీ ల్యాండ్లో గ్రీన్ కలర్గా ఇట్లా గుంతలుగా ఉంటాయి. వాటిపైన దుంకుకుంటూ వెళ్ళుకుంటూ రీల్స్ చాలా మంది చేస్తుంటారు, మీకు ఆల్రెడీ తెలుసు. దాన్ని ఇట్లనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎందుకంటే అంతే మరి అడిపోయినాక ఏం చేస్తారు, ఒకదానిపైన ఒక దుంకి పాస్ అవుతారు అన్నమాట. అది సో ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వెళ్ళే దారిలో ల్యాండ్స్కేప్స్ కూడా చూపిస్తా. ఇంకెందుకు లేట్ మరి పదండి. ఈయనే స్నానం చేసి ఉండే. ఈ వాటర్ ఏ నుంచి వస్తుంది తెలుసా? డైరెక్ట్ గ్లేషియర్ నుంచే. సేమ్ ఈక్వల్ టు ఐస్ వాటర్ అనమాట. ఈ వాటర్ తీసుకొని ఒక బకెట్లో పోసి రాత్రి ఉంచితే అది గడ్డ పెట్టిపోతుంది. అండ్ మిలిటరీ ఉంటాయి కదా, అవన్నీ నీళ్ళు ఇక్కడ పట్టుకొని వెళ్తారు అన్నమాట. ఇవి డ్రింకింగ్ వాటర్ ప్యూర్, తాగొచ్చు కూడా. అగో ఇప్పుడే ఒక వెహికల్ కూడా వచ్చింది. సో పూగా వ్యాలీ వెళ్ళడానికి దారి ఎలా అంటే న్యూమా వస్తుంది ఫస్ట్. ఓకేనా, న్యూమా దాటినాక మాహే అని ఒక విలేజ్ వస్తుంది. మళ్ళీ ఆ విలేజ్ దాటినాక ఒక 2 to 3 కిలోమీటర్స్ వెళ్ళినాక ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే పూగా వ్యాలీ వస్తుంది. తర్వాత ఇంకా స్ట్రైట్గా మళ్ళీ అది కరూర్లోనే దిగుతుంది. లేదు సీదా వెళ్తా అంటే వస్తుంది. చూపిస్తా చూడండి, నేను ఆ బ్రిడ్జ్ ముందటే ఉన్న స్నాన్ చేసిన ఏరియా నుంచి కనబడుతుంది. బ్రిడ్జ్ కనిపిస్తుందా? ఆ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ పోవాలా. ఈ 2 కొండల మధ్యలో నుంచి స్ట్రైట్గా పోతే వస్తుంది. వచ్చేసి 160 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే. చలో మరి బయలుదేరదాం, లెట్స్ గో. హర్ హర్ మహాదేవ్. చలో చెక్ పోస్ట్ ఉంది, ఎంట్రీ చేసి వస్తాం. బ్రిడ్జ్ కనిపిస్తుందా? అమ్మో, మొత్తం వుడ్ తోటి కట్టిన బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి మనం. అమ్మో, పోతుంటే భయం అవుతుంది. సీట్ బెల్ట్. నాకు తెలిసి ఈ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఒక 1.5 hour డ్రైవ్. ఎగ్జాక్ట్గా తెలియదు, చూద్దాం. గైస్, అదృష్టం ఏంటంటే మన పూగా వెళ్ళే దారి చాలా బాగుంది. మొత్తం హైవేనే అన్నమాట. లైక్ ఆఫ్ రోడింగ్ అలాంటివి ఏం లేవు. బచాయించిపోయినాం. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ ఉంటే బండి చాలా ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఎలాగో పూగా వ్యాలీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే మీరు ఇంకో 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సోమరేరి లేక్ అని ఒకటి ఉంది, అండ్ రాయల్ చిల్లింగ్ లేక్స్ అని 2 ఉన్నాయి. మొత్తం దగ్గరలోనే 3 లేక్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్. ఇక్కడ న్యూమా నుంచి ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్లో మీకు సోమరేరి వచ్చేస్తుంది.
అండ్ దాని దగ్గరలోనే రాయల్ చిల్లింగ్ లేక్స్ అండ్ తర్వాత పూగా వ్యాలీ. ఈ 3 అట్రాక్షన్స్ అయితే మనం ఇక్కడ న్యూమా దగ్గర కవర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా ఫ్యూయల్ క్యారీ చేయండి, లేకపోతే మళ్ళీ కిందికి వచ్చి పోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పార్ట్లో డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే 3 రూట్లు సపరేట్, ఒక రూట్ ఇంకో రూట్ టచ్ కాదన్నమాట. అది 3 కనిపిస్తుందా? ఈ లెఫ్ట్ సైడ్ పోతే మనం సుమోరలి లేక్ పోతాం, స్ట్రైట్గా పోతే పూగా వ్యాలీ వస్తుంది. పూగా వ్యాలీ జస్ట్ 7 కిలోమీటర్స్. నా దగ్గర పెట్రోల్ లేదబ్బా, పెట్రోల్ ఉంటే అమ్మ సుమోరలి వెయిట్ ఉంది. బ్యాడ్ లక్. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా, పూగా వ్యాలీ దగ్గర హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి, మంచిగా వేడి నీళ్ళలో స్నానం చేయొచ్చు అని విన్నా. చూద్దాము. మెయిన్ పూగా వ్యాలీ దగ్గర దొరకవు, కొంచెం లోపలికి పోవాలా విలేజెస్కి అన్నట్టు గుర్తు. ఆల్మోస్ట్ వచ్చేసినాం, ఒక 5 కిలోమీటర్స్ అంతే పూగా వ్యాలీ. సో హాట్ స్ప్రింగ్ ఉంటే వేడి నీళ్ళలో స్నానం చేద్దాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము పూగా వ్యాలీకి. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా గ్రీన్ కలర్గా? ఇదే అన్నమాట. సో నాకు తెలిసి బాగానే ఉన్నది చూడడానికి, అన్లెస్ దానికి అడుగు పెడితే తప్ప మనకు అర్థం కాదు ఎట్లుంది అనేది. మళ్ళా కలిసిర్రు. దేవుడు రాతా భలే రాస్తారు సార్. వాళ్ళు వీళ్ళు ఆడికి అన్నారు కలుస్తావు అని. గుడ్ మార్నింగ్. దేవుడు రాత అట్లా ఉంది. హాయ్ అన్న. హాయ్ బ్రో. రవి ప్యాంట్ వేసుకున్నాడు. యాక్చువల్గా ఏమైంది తెలుసా, పొద్దున నాకు పొద్దున షార్ట్ దొరకలేదు. నువ్వు నిన్న అన్నావు కదా, నీది ఒక వీడియో చూసా, దాంట్లో ప్యాంట్ వేసుకున్నావు, ఫోన్ చేద్దాం అనుకున్నా. మళ్ళా కలిసినాం. వెరీ హ్యాపీ. బా వస్తుంది ప్లేస్. ఎవరు? అది హాట్ స్ప్రింగ్స్ అంట. అవునా? 100 degrees ఉంటుందంట అక్కడ వాటర్. అది ఫ్యాక్టరీ ఉంది కదా, జియో థర్మల్ అంటది. అదంతా సల్ఫర్ ఇట్లా పోతున్నాయి పైప్ లైన్ నుంచి. కాదు, మొత్తం వైట్ ప్లేన్ కోల్డ్ వాటర్. అక్కడ నేషనల్ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. మొన్న లేదు ఇంకో జంప్ ఎత్తి. గైస్ ఫైనల్ గా పూగా వ్యాలీ అయితే రీచ్ అయిపోయినాం. ప్లేస్ చాలా బాగుంది తెలుసా. అండ్ హాట్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి. సో హాట్ స్ప్రింగ్ కొన్ని ప్లేస్లలో వేడిగా లేవు, కొన్ని ప్లేసెస్లలో భయంకరంగా వేడిగా ఉన్నాయి అని చెప్పిండు ఒక ఫారినర్ కలిసి ఉండే. అండ్ మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఆల్మోస్ట్ 200 degrees వేడితోటి వాటర్ అయితే బయటకు వస్తున్నాయి అంట. ఆడికే వెళ్తున్నా, ఫస్ట్ ప్లేస్ చూపిస్తా. అండ్ ఇక్కడ అందరు బండ్లు కడుగుతున్నారు, టెంట్లు వేసుకున్నారు, మస్తు చిల్అవుట్ అవుతున్నారు చూడండి. ఇదే పూగా వ్యాలీ. దీన్నే గ్రీన్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే మొత్తం పచ్చగా ఉంటుంది కదా. అండ్ ఒక వాటర్ స్ట్రీమ్ అయితే పోతుంది, అండ్ దాన్ని గబ్బు చేసేస్తున్నారు. వాడేమో గిన్నెలు కడుగుతున్నాడు, వాడు బండ్లు కడుగుతున్నాడు, వాడు చెప్పులు కడుగుతున్నాడు. బట్ ఇవి తాగే వాటర్ కావంట బేసిక్గా. అండ్ హాట్ స్ప్రింగ్ వచ్చేసి ఒక ఆ మూలకు ఉంది. 10x పెట్టి జూమ్ చేస్తా చూడండి. ఆడికి పోవాలి ఇప్పుడు. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడవాలా. అదండి, ఇంత దూరం వచ్చినాం, చూడకపోతే వేస్ట్. వెళ్ళనైతే ఇన్నే పార్క్ చేసిన, నేను కూడా అరివర్ల నుంచి బయటకు తీసుకొచ్చిన ఉండే. చలా పదండి వెళ్దాం. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పిన ఉండే కదా, దుంకుకుంటూ పోతారా నీకు, దీని నుంచి దాని మీదకి, దాని నుంచి దాని మీదకి అట్లా వెళ్ళిపోతారు అన్నమాట. పదండి మనం కూడా వేద్దాం. నేను ఇన్స్టా తోటి చూపిస్తా ఎట్లా చేస్తారన్నది రీల్స్ వల్ల. మొత్తానికి ప్లేస్ రీచ్ అయిపోయినాం. చూపియాలా? ఇదిగోండి 200 degrees ఉంటాయంట వాటర్. చేయి కాలిపోతుంది అంటారు, కానీ నాకు అంత ఏమో అనిపిస్తలేదు, ఎందుకని నేను పోయి ముట్టుకున్నా కూడా. అండ్ మొత్తం గ్రీన్ అనమాట. ఈ నుంచే హాట్ వాటర్ పార్కుట్ వెళ్తాయి. ఒక అతను స్నానం చేసిన కానీ గబ్బునే వద్దని అన్నాడు. ఇక మనం కూడా క్యాన్సల్, జస్ట్ చూసినాం అయిపోయింది. ఇక
చాలా కష్టమే వెళ్తాం ఇక. ఇదే పుగా వ్యాలీ దుక్కుకుంటూ పోయే ప్లేస్. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నమాట. టైం వచ్చేసి 12 అవుతుంది. సరే ఏదన్నా లైట్గా తిందామని మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నా. చాలా రోజులు అయింది మ్యాగీ తినాక, నెల అయింది ఆల్మోస్ట్. ప్లేస్ చూడండి, అందరు క్యాంపింగ్ చేసుకొని చిల్ అవుతారు. మంచిగా అడిగినుండే దొరికిందే ఛాన్స్ అని. వాటర్ చూడండి బ్లూగా ఎట్లా కనబడుతున్నాయి. కలర్ రేటింగ్ ఏం చేయలేదు, రా ఫుటేజ్. ప్లాన్ ఏంటంటే మ్యాగీ తినేసి ఓ మంచి ప్లేస్ చూసుకొని రిలాక్స్ అవుతాం, సిగ్నల్ ఉన్న ప్లేస్. చలో మరి ఈ ప్లేస్ నుంచి బయలుదేరుతున్నాం. మంచిగా వండుకొని తిన్నా మ్యాగీ, చాయ్, దానికోసం రెస్ట్ చేసుకొని మూవింగ్ టు నెక్స్ట్ లొకేషన్. సిగ్నల్ ఉంటే నా 2-3 రోజులు ఉండేటట్టు నేను టైంపాస్కి. సిగ్నల్ లేదు, బిల్కుల్ ఏ సిమ్ లేదు, ఉన్నదంట యాక్చువల్గా. నో వరీస్ పరండి. గాయస్ జంక్షన్ వచ్చింది చూడండి. ఈ జంక్షన్ ఎట్లా అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటంటే మనకు మనాలి వస్తుంది, స్ట్రైట్గా పోతే ఏంటంటే లే వస్తుంది అన్నమాట. అదే షార్ట్ కట్ ఇది. మొత్తం సర్క్యూట్ కొట్టేసి మళ్ళీ మనం ఉప్సీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ నుంచి లే ఒక 40 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇక్కడ చెక్ పోస్ట్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు 100 రూపీస్ ఎంట్రీ ఫీ తీసుకుంటారు అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా తీసుకుని ఉండే, బట్ నాకు గుర్తులేదు. బట్ ఈ ఇయర్ అయితే, లాస్ట్ ఇయర్ నైట్ అయింది వచ్చేసరికి, ఈ ఇయర్ మార్నింగ్ కదా. సో కట్టేసినాం, బయలుదేరుతున్నాం. ఈడ 5G వస్తుంది అయ్యా, జియో ఎయిర్టెల్ 5G వస్తున్నాయి. చూద్దాం, ఏదైనా మంచి లొకేషన్ దొరికితే ఆపుకొని రెస్ట్ తీసుకుందాం.